ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలంలో దారుణం జరిగింది. పోలీసులను టార్గెట్ చేస్తూ కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ప్రెజర్ బాంబు సోమవారం పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. ఇల్లందుల రమేష్, ఇల్లందుల ఫకీర్, ఇల్లందుల పాల్గొన, అరికెళ్ల లక్ష్మయ్య కట్టెల కోసం కొంగాల అటవీ ప్రాంతానికి ఉదయం వెళ్లారు. గుట్టపైకి వెళ్తున్న సమయంలో దారిలో అమర్చిన బాంబు పేలింది. దీంతో ఇల్లందులో యేసు అక్కడికక్కడే చనిపోయాడు. మిగతా నలుగురు సేఫ్ గా ఉన్నారు. ఎలాంటి గాయాలు కాలేదు. ప్రెజర్ బాంబు పేలడంతో శబ్దానికి దూరంగా పరిగెత్తారు. కొంగాల గుట్టపై బాంబు పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఇది తెలుసుకున్న బంధువులు సంఘటన ప్రాంతానికి వెళ్లి బోరున విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు దీనిపై ఆరా తీస్తున్నారు. నా మాట నుండి బాబాయ్ ఆయన కిందికే తీసుకొస్తారు కానీ ఇప్పుడు ఆయన రామకృష్ణ పేరు ఫోన్ చేస్తా నేను మొత్తుకుంటాను సార్ పెడతా సార్ నేను పెడతా దగ్గర నుంచి ఆయనకి అందరూ అడిగికాని బయలుదేరినాం సార్. వెళ్తే వాళ్ళకి పోతాను. అసలు పేదవాళ్ళం ఏం లేదు, ఇంకా తింటాను ఏం లేదు. కట్టి పొలం దానిపోతే సడన్గా బాంబు పేలి గండి మీద ఎక్కుతాను. పేలి టాప్లు అంటారు, ఎరుకు చూస్తానికి వలసైన వాళ్ళు పడి చూస్తాలకి మనిషి లేచి పడ్డాడు సార్. పేదవాళ్ళం ఏం లేదు, వాళ్ళు కూలి చేసుకుంటే బతుకుతాం. అసలు ఇట్లాంటి వివరాలు మమ్మల్ని అడిగి కూడా పొందుతాను. గార్డులను అడిగి ఏదో బతిని అడిగి అవల బేడవుతుందని వచ్చిన.